హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో వేడి వేడిగా పుగలకక్కుతున్న గోధుమ రవ్వ ఉప్మా చూసారుగా ఎలా పుగలకక్కుతుందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇలా వేడి వేడిగా తయారు చేసుకున్న ఈ ఉప్మాని ఉట్నైనా తినేయొచ్చు, లేదంటే దీంట్లోకి ఏదైనా మీకు ఇష్టమైన చట్నీని కలుపుకొని తినచ్చు. లేదు పంచదార వేసుకొని కూడా కొంచెమంది ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక స్పూన్ పెట్టుకున్నారంటే నోట్లో ఇంకా అస్సలు వదిలిపెట్టరు. ఇంకా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ గోధుమ రవ్వ ఉప్మాని. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకున్నా కూడా మనకు ఉండలు కట్టకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాని ఈజీగా 10 మినిట్స్లో ఏ విధంగా చేసుకోవాలి టేస్టీగా అనేది మన వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరిన్ని కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, చేయడానికి ట్రై చేస్తాను. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ రవ్వ ఉప్మా మీకు కావాలా? మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం, వచ్చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక కప్పు రవ్వనైతే తీసుకున్నానండి. అలాగే ఒక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని చక్రాలలాగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ కూడా వేసి ఇలాగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు వేసుకోవాలి అని ఉంటే అది మీ ఆప్షన్, వేసుకోవచ్చు. దీంట్లో ఉల్లిపాయలు గట్రా ఏమి లేకపోయినా కూడా బాగుంటుంది. అలాగే జీడిపప్పులు కూడా ఏమి వేయవలసిన అవసరం లేదండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా నెయ్యి కూడా ఇష్టపడే వాళ్ళు నెయ్యిని కూడా లాస్ట్లో వేసుకోవచ్చండి. ఇంకా ఇందులో నెయ్యి వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత మనము 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా చూడండి. ఏ గిన్నెతోటి అయితే మనము రవ్వను తీసుకున్నామో అదే గిన్నెతోటి 2 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనము రవ్వని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ మీరు భయపడవలసిన అవసరం లేదండి ఉండలు కడతాదని. మనం ఏ విధంగా వేసినా కూడా మనకి ఉండ అనేది కట్టదు. మనకి సన్న రవ్వ అనుకోండి ఉండలు కట్టేస్తాయి. కాబట్టి ఈ ఉప్మా రవ్వతోటి చేసుకునే ఈ ఉప్మా మనం ఏ విధంగా ఒకటేసారి రవ్వ వేసేసినా కూడా ఉండలు కట్టదు. ఇలా కలుపుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి బ్యాచిలర్ వరకు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ముఖ్యంగా ఉప్మా చేయాలి అంటే ఉండలు కట్టేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ దీంతో నేర్చుకోండి. దొడ్డు రవ్వతో ఉప్మా చేయడం ఈజీగా మీకు సన్న రవ్వతో ఉప్మా చేయడం కూడా వచ్చేస్తుంది. ఇలా అంతా ఇలా కలుపుకుంటూ ఉంటే దగ్గరికంట అవుతుంది కదా. ఇప్పుడు మనము మంట అనేది సిమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి. సాల్ట్ అనేది మీరు తినేదాన్ని పెట్టేసుకోండి. అలాగే నేనైతే పచ్చిమిర్చి 2 వేసానండి. సన్నగా చక్రాలలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి. అలాగే ఈ ఉప్మాలోకి ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుందండి, పొడుగుగా చీరేకంట. ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా సన్నని మంట మీద ఉంచేసిన తర్వాత మళ్ళీ మధ్యలో 1-2 సార్లు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది అడుగును మాడిపోకుండా ఈక్వల్గా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. చూడండి ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకుని ఇలా 2-3 సార్లు మనం బాగా సిమ్లో పెట్టుకోవాలండి. మంట అనేది ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా 2 సార్లు చేసిన తర్వాత ఇంకా మనకి ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి. ఇగో చూడండి, మనం ఎంత సెకండ్ మీద పెట్టుకుంటామో అంత పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ ఉప్మాని. ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుని 1 నిమిషం అలా ప్లేట్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇలానే వడ్డించుకోవచ్చు.
నెయ్యి వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి. అలాగే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యికి బదులుగా. నేనైతే ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయలేదండి. ఫస్ట్ మనం పోపులో వేసుకున్న నూనెనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన ఈ ఉప్మాని వేడివేడిగా ప్లేట్లలోకి సర్ది అందించండి స్పూన్ వేసి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీకు ఇష్టమైతే ఇందులోకి ఆవకాయ కానీ లేదా ఏదైనా చట్నీ చేసుకున్న చట్నీ ఉంటే అది కూడా వేసి అందించవచ్చు. లేదంటే దీంట్లోకి పంచదార కూడా బాగుంటుందండి. అంటే చక్కెర కూడా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు నాకైతే వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ ఉప్మాని నేనైతే ఉట్టినే తినేస్తానండి. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ ఉప్మాని తినండి. ఇంకా మనకి గోధుమ రవ్వ ఉప్మా అనేటప్పటికి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి తిన్న వెంటనే శక్తినిచ్చే ఈ గోధుమ రవ్వ ఉప్మాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది. మీ ఫీడ్బ్యాక్ని అందించండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.